మరి సింగరేణి హైస్కూల్ మైదానంలో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సింగరేణి జెండాను ఆవిష్కరించి పలు స్టాల్స్ ను మందమరి ఏరియా జీఎం దేవేందర్ ప్రారంభించారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఓపెన్ రెస్క్యూ స్టాల్ టుడే. థ్యాంక్ యూ. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు, డైరెక్టర్ పిఎల్పి శ్రీ వెంకటేశ్వర రెడ్డి సార్, డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ డైరెక్టర్ ఏఎన్ఎం శ్రీ సత్యనారాయణ గారు, వీరందరి ఆదేశాల ప్రకారము మరి సింగరేణిలోని అన్ని ఏరియాల్లో మనము ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈరోజు సాయంత్రము 6 గంటలకి మనము ఉత్తమ అధికారులను సన్మానించుకుంటాము మరియు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించుకుంటాము. సింగరేణి పుట్టి దాదాపు 135 సంవత్సరాలు అయిపోయి 136 సంవత్సరాలకు అడుగెడుతుంది. మరి మనకు స్వాతంత్రం రాకముందే సింగరేణి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. మరి 135 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మరి సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఈ 135 సంవత్సరాల్లో మరి తెలంగాణలోని ప్రముఖ కంపెనీ అయిన సింగరేణి కాలనీస్ ఈ తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాల అభివృద్ధికి, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మరి సింగరేణిలో ఉత్పత్తి చేసిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ ఈ సంవత్సరము నిర్ణయించుకున్నాము. మరి సింగరేణిలో ఉత్పత్తి చేసిన ఈ బొగ్గుని విద్యుత్ అవసరాలకి మరి కర్ణాటక రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి, మహారాష్ట్రకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కాకుండా దాదాపు సిమెంట్ రంగానికి ఇంకా 3000 చిన్న పరిశ్రమలకి ఈ బొగ్గే ఆధారం. దేశానికి వెన్నుముక